నీకుటికే చేర్చుమా నా ప్రాణమివయ్యా నా చేరుమా అందరికీ నమస్కారం. మన ప్రీతమ నాయకులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు రామచంద్ర జనార్దనరావు గారి ఆధ్వర్యంలో చేస్తున్నాము. కానీ ఈ సంవత్సరం మేము సార్ని అడగగానే పాశ్చాత్యులు కాదయ్యా మనం అందరితో కలిసి సంఘకారులతో కలిసి అని చెప్పి అందరూ అభినందనలు చెప్పాల్సిందిగా మీ క్లాస్లో అన్నీ అర్థం ఉండొచ్చు. కూర్చోండి అందరూ. పాట పాడిద్దామా స్టేజ్ దయచేసి వచ్చినటువంటి పాస్టర్ గారు సంఘ కాపులు అందరూ దయచేసి ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రామచంద్ర జనార్దనరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా ఈ భగవాన్ దాస్ గారిని వేదిక మీద రావాల్సిందిగా పోయి ప్రభుదాస్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రెవరెండ్ కె సురేష్ బాబు గారు పాదర్తి, రెవరెండ్ పి రాజేంద్ర బాబు గారు కొత్తపట్నం, సొరవటి కంటి రామరాజు గారు. సంతోషంగా ఈ కార్యక్రమాన్ని దేవుని మహిమార్థంగా జరిగించడం అందరూ సహకరించాలి. వేదిక మీద ఉన్న పెద్దలు అలాగే నాయకులు కూడా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా శశికాంత్ పోస్టింగ్ గారిని కోరుతున్నాను. ఈ దైవజన్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. చాలా ఈ కార్యక్రమాన్ని ఒక 2-3 రోజుల్లోనే రూపకల్పన చేయడం జరిగింది. అందుకని ఎవరైనా ఆహ్వానితుల్లో కానీ మేమేమన్నా మర్చిపోయిన అడ్డంకి లేకుండా ఉంటుందో అటువంటి ప్రభుత్వాలు ఎన్నుకోవడం మన బాధ్యతగా మనం ఎప్పుడూ భావిస్తాం. కాబట్టి మైనారిటీ ప్రజలుగా మనం కూడా ఆ విషయంలో మీరు అందరూ ఆలోచించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరికీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే గతంలో కూడా మనం అనేకసార్లు చూసాం. ఒరిస్సాలో ఉన్నటువంటి మైనూరుపల్లి జిల్లాలో గ్రాహం స్టేన్స్ అనే ఒక సేవకుడిని ఇద్దరు చిన్న పిల్లలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు చిన్న పిల్లలతో సహా సజీవ దహనం చేసినటువంటి చిన్న బ్యాంకు చేసినటువంటి వారిని సజీవ దహనం చేసినటువంటి చరిత్ర ఈ పార్టీలో ఉంది. అంతేకాకుండా పాస్టర్ గారి పాస్టర్లు ఎవరైతే ఉన్నారో మహిళలు వారు ఊరేగిస్తూ ఆయా బహిరంగ తీర్పిచ్చినటువంటి సందర్భం మనకు తెలుసు. కాబట్టి ఇటువంటి సందర్భంలో మీ అందరికీ కాపాడతారో, ఎవరైతే మన మతస్వేచ్ఛని కాపాడతారో, ఎవరైతే మనల్ని స్వేచ్ఛగా మనం ఈ సమాజం తిరిగే విధంగా మనల్ని
మనకి సహకారం అందిస్తారో అటువంటి వ్యక్తుల్ని ముఖ్యమంత్రులుగా, శాసనసభ్యులుగా, ప్రధానమంత్రిగా ఎన్నుకోవాలని చెప్పి మరి ఒకసారి మీ అందరికీ నేను ప్రేమపూర్వకంగా ఒక సహోదరుగా మీ అందరికీ విన్నవించుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ప్రారంభ ప్రార్థన రెవరెండ్ కె. శేఖర్ వందనాలు తెలుస్తున్నాం. నేటి శుభ్రంలో ప్రభావ మీరు ఏర్పాటు చేసినటువంటి నాయకులు రామచంద్ర జనార్దన్ గారు ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు ఏర్పాటు చేసి ప్రారంభిస్తున్నటువంటి ఈ కార్యం మా ప్రభావ క్రమమైన రీతిలో ప్రభావ మీకు మనుపరి రీతిలో అన్ని ఎవరికి బాధ్యతలు అప్పచెప్పి ఉన్నారో, పాటలు పాడటం ఎవరికి బాధ్యతలు అప్పచెప్పి ఉన్నారో అటు కార్యాలు మా ప్రభావ సక్రమంగా నిర్వర్తిస్తూ లేదా మీకే సేవకులు, సేవకురాలు, ఆయా బిడ్డలు సంస్థాన్ని దీనికి ఆస్వాదించండి. ఆఖరి వరకు మీరే అధ్యక్ష వహించి క్రమమైన రీతిలో దొరికిన సహాయం దయచేయమని వివరంలో యేసు పరిశుద్ధులందరినీ వేడుకొంటున్నాం మా తండ్రి. ఆమేన్. వాక్యం ధ్యానించడం. ఆదియందు వాక్యము నేను, ఆదియందు దేవుని యొక్క ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగిన, కలిగి ఉన్న దేవుడు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో దానిని ధరింపకుండెను. దేవుని క్రీస్తు పూర్వం 570 సంవత్సరాల క్రిందట యెషయా అనే ప్రవక్త యేసు ప్రభువును చూసి ఆయన గురించి రాశారు. క్రీస్తు పూర్వం BC 570 సంవత్సరాల క్రిందట యెషయా అనే ప్రవక్త యేసు ప్రభువును చూసి మాటలు రాశారు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. క్రిస్మస్ గురించి రాశాడు ఆయన. క్రీస్తు పూర్వం 570 సంవత్సరాల క్రితం మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారం. ఈరోజు మనందరం కూడా సెమీ క్రిస్మస్ కార్యక్రమం పెట్టుకోవడం, దానికి మన పాస్టర్ గారు వీళ్ళంతా కూడా కొంతమంది వచ్చారు. వచ్చి మేము మా ఏరియాలో సెమీ క్రిస్మస్ చేస్తున్నాం, మీరు రావాలి అని చెప్తే నేను కూడా అందరు పాస్టర్స్ 500 పైన మన ఉండవు నియోజకవర్గంలో ఏదైతే మన ఉన్నాయో అందరూ కూడా పాస్టర్లు అందరూ కూడా పిలవండి, ఇన్విటేషన్ కొట్టించండి, అందరూ కూడా కలుసుకున్నట్టు. ఇది పార్టీకి సంబంధం కాదు, పార్టీ ఆఫీస్ కాదు, మన అంబేద్కర్ భవన్లో పెట్టుకున్నాం, తప్పకుండా అందరినీ కలుద్దామని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మన పాస్టర్ మన హరీష్ రావు గారు కూడా ఆయన టైం కేటాయించేసి ఈరోజు మన దాంట్లో ఈ సభలో పాల్గొన్నందుకు ఆయనకు మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా విజయన్ కేర్ గారు, అదేవిధంగా శిఖాబాబు గారు, జాన్ కరుణ్ గారు, శేఖర్ బాబు గారు, భగవంత్ దాస్ గారు, రవికుమార్ గారు, సుదర్శన్ రావు గారు, ప్రభాకర్ గారు, ప్రభుదాస్ గారు, సురేష్ బాబు గారు, అదేవిధంగా జాషువా గారు, మంత్రి శ్రీనివాసరావు గారు, అమీరాజ్ గారు, నరసింహ గారు, శశినాథ్ భూషణ్ గారు, గుడపూడి నాగరావు గారు, కన్సల్ట్ గారు, శ్రీనివాసరావు గారు, అశోక్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అదేవిధంగా మీకు మనస్ఫూర్తిగా పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒకటి ఉండే పరిస్థితులు కూడా, ఎందుకంటే మీ దగ్గరికి మన చర్చికి మీరు ఫాస్ట్గా ఉండేటప్పుడు అనేక మంది మీ దగ్గరికి వస్తూ ఉంటారు. అనేక మంది మీ దగ్గర మీరు చెప్పే మాటలు, మీరు చెప్పే పద్ధతులు, ఎలా ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది పరిస్థితులు అనేది కూడా మీ అందరూ కూడా ఈరోజు ఉండే పరిస్థితులు తెలుసు. అందుకనే టైం ఎక్కువైంది కాబట్టి 2-3 మాటలు మాట్లాడతాను. మనకి ఈరోజు ఉండే పరిస్థితులు మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే, అదివరకు తెలుగుదేశం టైంలో
అనేక కార్యక్రమాలు కూడా మన నియోజకవర్గంలో మనం చేశాం. ఎంతోమంది మనకి ఉండే సమస్యలు కూడా నా దృష్టికి వచ్చినాయి అని కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మనం చేసాం. 5 సంవత్సరాలు కూడా ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు మెయిన్ చర్చి ఒక ఇబ్బంది లేకుండా తలుపు అనేది మీకుండా ఆ రోజు ఎన్ని ఉన్నా కూడా పోలీసు వాళ్ళకి పెట్టి వాళ్ళందరూ కూడా మాట్లాడి దాన్ని చర్చిని కంటిన్యూగా గడుపుకుంటూ వచ్చాం. ఈరోజు బాధాకరం ఏంటంటే ఈ రోజుకి కూడా చర్చి మూసేసి అటొకరు ఇటొకరు చర్చిని అందరం కూడా నడుపుకోవడం జరుగుతుందంటే ఇది చాలా బాధాకరం. ఎందుకంటే కూర్చోబెట్టి సమస్యలు అనేది ప్రతి ఇంట్లో ఉంటాయి, ప్రతి దగ్గర ఉంటాయి. దాన్ని కూర్చోబెట్టుకోవాలి. ఈరోజు ఈ అంబేద్కర్ భవనం ఆ రోజు ఉండే పరిస్థితిలో మేము ఫస్ట్ మీటింగ్ వచ్చినప్పుడు మాకే వినపడతాము. అది కూర్చొని భోజనం చేయడానికి కూడా లేకపోతే దాదాపు అప్పుడు 3 కోట్లు పెట్టేసి దీన్ని శాంక్షన్ చేసి దీనికి అనుమతులు తీసుకొచ్చి ఈరోజు ఇంతమంది మనం పెద్దలందరూ కూడా మనం కూర్చొని ఈరోజు సమావేశం పెట్టుకున్నామంటే ఈరోజు ఈ వాతావరణం ఉండబట్టి అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు కళాకారులు వచ్చారు. కళాకారులు వచ్చి మా కళ ఏదైనా చేసుకోవాలంటే ఇబ్బంది అంటే ఎన్టీఆర్ కళాక్షేత్రం అప్పటికప్పుడు ఎన్టీఆర్ కళాక్షేత్రం చెప్పి పెట్టాం. దానికి కూడా మేము ఉండే టైంలో ఒకే పద్ధతి పెట్టాం. ఎన్టీఆర్ కళాకారులు ఎవరైతే ఉన్నారో కళలకు సంబంధించిన కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళకు ఉచితంగా ఫ్రీగా పెట్టాం. దానికి ఏదైనా కరెంటు బిల్లులు ఇది తప్పితే వాళ్ళకి ఛార్జెస్ లేకుండా పెట్టాం. ఇది కూడా అంబేద్కర్ భవన్ కూడా మన ఎస్సీస్ కానీ ఎవరైనా కూడా పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళకి ఫ్రీగా పెట్టాం. ఓన్లీ ఏసీసీ కానీ మెయింటెనెన్స్ కరెంటు బిల్లులు తప్పితే వాళ్ళకంతా రెంట్ లేకుండా ఆ రోజు పెట్టాం. దీన్ని ఈరోజు వ్యాపారాలు చేశారు. వ్యాపారాలు చేసి ఈరోజు 15,000-20,000 రెంట్లు తీసుకునే పరిస్థితిలో ఈరోజు ఒక పార్టీ వాళ్ళకు వెళ్ళడం దాంతో తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒక్కొక్క కులాలకి బీసీ భవన్ కానీ ఇవన్నీ కూడా పేదలను కూడా సంతోషంగా చేసుకోవాలి. ఇప్పుడు కళ్యాణ మండపాల్లో 3-4 లక్షలు అవుతా ఉంది, చేసుకోలేని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా వాతావరణం తీసుకురావడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీ అందరూ కూడా పిలవగానే వచ్చినందుకు చాలా మంది పాస్టర్స్ కూడా ఈరోజు మీకు ఎన్ని పనులు ఉంటాయో నాకు తెలుసు. 2 రోజుల క్రిస్మస్ అనగానే మీరు అనేక మంది మిమ్మల్ని పిలుస్తూ ఉంటారు, అక్కడికి ఇక్కడికి రమ్మంటూ ఉంటారు, మీకు చాలా బిజీగా ఉంటారు. అయినా కూడా ఒక మంచి మనసుతోటి ఈరోజు ఏదో మనకి ఇన్విటేషన్ ఇచ్చి పిలిచారు కాబట్టి మనం కూడా సభకి వెళ్ళాలి, మనమందరూ కూడా కూర్చోవాలని ఒక మంచి సంకల్పంతో వచ్చినందుకు కూడా మనస్ఫూర్తిగా పేరుగా నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసి ఇంకా వేదిక మీద పెద్దలంతా కూడా చాలా మంది అభిమానం మీద వాళ్ళంతా వచ్చారు. మీ బ్లెస్సెస్ కూడా అందరికి కావాలి, పార్టీకి కావాలి. రేపు అక్కడ చంద్రబాబు నాయుడు గారు రావాలి, ఇక్కడ మనం కూడా తెలుగుదేశం పార్టీకి అధికారంలో రావాలంటే మీ అందరూ ఆశీస్సులు, మీ అందరూ బ్లెస్సింగ్స్ కూడా మా అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా తెలియజేస్తూ వచ్చిన మీ అందరికీ పేరున నా నమస్కారం తెలియజేస్తూ మన అధిష్టాన పాస్టర్ గారు కూడా ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మహాగరుడ మహోన్నతుడ మహిమ కలిగిన మా తండ్రి, సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ మీకు వందనాలు, స్తుతి స్తోత్రములు. 2023 సంవత్సరాల క్రితం మానవునిగా ఈ లోకమును కలిగించి కన్య మరియ గర్భమును నిర్మించి పశువుల తొట్టిలో పొరడబెట్టి సర్వలోకములో ఉన్నటువంటి మానవుల యొక్క పాపమును శిక్షను తీసివేసి మాకు ప్రభువుగా మీరు ఉన్నదరికీ మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ఈరోజు అయా ఒంగోలు నియోజకవర్గంలో మా ప్రియతమ నాయకులు కామచల జనార్దనరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు, ఆయా పార్టీ నాయకులు, మిత్రులు, సైనిక రాష్ట్రాలు అందరూ కలిసి ఈ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్లో మమ్మల్ని అందరినీ కూడా మీరు పారిభాగస్సులుగా చేసినందుకై వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి మీరు సెలవించిన రీతిగా సర్వోన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ, భూమి మీద ఆయన ఇష్టమైన మనుషులకు సమాధానము కలుగులు కాకన్నావా తండ్రి. ప్రభువా శాంతి సమాధానాన్ని మీరు నింపమని వేడుకుంటున్నాము తండ్రి. మేమందరము కలిసి ప్రీతమ నాయకులు నామచల జనార్దనరావు గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వచ్చే సంవత్సరం తండ్రి మా ఒంగోలు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మీరు నియమించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మంచి నాయకులు మీరు మాకు అనుగ్రహించండి. వారి నాయకత్వంలో మేమందరం కూడా ముందుకు సాగిపోవడానికి నీకు కృప దయచేయండి. ఒంగోలు పట్టణములకు, క్రైస్తవ ప్రధానికానికి, దైవజనులకు, సంఘాలకి ఆ బిడ్డలు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి వచ్చి మనం వేడుకుంటున్నాం. అలాగనే ఈ శుభ సందర్భం అందరి జీవితాలు కూడా తీరా మధురముగాను మార్చి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకోమంటూ నీకే వందనాలు చెల్లిస్తూ ఇచ్చింది ప్రార్థన మీ పాదాల చెంతకి సమర్పిస్తూ మా ప్రభువును నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి మిక్కిలి వినయముగాడికి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఏంటంటే జరుగుతుందిగా సిస్టర్ మేరీ సన్న గారు మన భగవద్గీత కూర్చున్నారు. నాగూర్ కుమార్
చివరి ప్రార్థన ఆశీర్వాదం పాస్టర్ విలియం కెరీ గారు. బాబురావు ఆయన కొట్టాలి అంతా తుడుచుకోమని కుమారు అన్న ఎడక్కి వెళ్ళిపోయి అట్టవాలి ఎడకరా ఏడు కాదు ఎడకపో రా రక్షకుడు